అడ్డగుట్ట స్కూల్ ఒకటే కాదు గవర్నమెంట్ స్కూల్ అంటే, ఇక్కడున్న తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న ఎన్నో బస్తీ స్కూల్స్ గురించి వీళ్ళు చేస్తున్న పోరాటం అయితే చాలా గొప్పదని చెప్పుకోవాలి. ప్రభుత్వ అధికారులు చేయలేని పనులన్నీ వీళ్ళైతే చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ మదర్ అసోసియేషన్ నుండి జిల్లా కో కన్వీనర్ గారు, అసలు పిల్లలకి ఎలాంటిది అవసరం, తల్లిదండ్రులు తీసుకొస్తారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు, మరి నెక్స్ట్ ఏంటి, అసలు ఏం చేస్తే బాగుంటుంది, మరి వీళ్ళ 5th వరకు ఇక్కడ ఉంటుంది, తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్తారు, తల్లిదండ్రులు నిజంగానే ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారా, లేదంటే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారా, పంపించరా, వీళ్ళంతా మదర్స్ అసోసియేషన్ నుండి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారంట. తల్లి పాత్ర ఎంత గొప్పదో, తల్లి పాత్ర ఎంత అవసరమో పిల్లలకి వీళ్ళు చెప్తారు. ఒకసారి చెప్పండి. నమస్తే అండి, నా పేరు రామాదేవి. నేను సిఆర్పిఎఫ్ హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్ని. పిల్లలు ఎక్కడైతే లేబర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము తీసుకొస్తామండి. స్కూల్ డ్రాప్ అయిన పిల్లల్ని కూడా మేము స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్లమ్ ఏరియా, మా అడ్డగుట్ట అంటే స్లమ్ ఏరియా మేడం. పిల్లల్ని వాళ్ళు పట్టించుకోరు, పొద్దున పనికి వెళ్తారు, సాయంత్రం వరకు రారు. మేము అందరం వాళ్ళని పిల్లల్ని ఎక్కడ మాకు పిల్లలు దృష్టిలో కనబడ్డా కానీ వాళ్ళని మేము పట్టుకుంటాం. అక్కడే పట్టుకున్నా మీరు ఏం చేస్తున్నారు, వర్క్ చేయదు కదా, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది చదివించలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మేము వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ నగర్ ఇక్కడ 5th క్లాస్ వరకే ఉంది, అడ్డగుట్టలో 10th క్లాస్ వరకు ఉంది మేడం. అక్కడ తీసుకొని మేము జాయిన్ చేస్తాం. వాళ్ళని ప్రతి నిమిషం మేము గమనిస్తూ ఉంటాం. కార్మికులు లేరు అని చెప్పేసి అంటున్నారు. ఉన్నారు మేడం, బాల కార్మికులు ఎందుకు లేరు? పిల్లలు ఇప్పుడు లాక్డౌన్ పడ్డప్పటి నుంచి అయితే ఇంకా బాల కార్మికులు ఎక్కువైపోయినారు. మేము బస్సులో తిరుగుతాం, ప్రతి ఒక్కరు కనిపిస్తుంటారు, మేము పట్టుకుంటాం మేడం. పట్టుకోవడం, అడగడం కూడా జరుగుతుంది. పిల్లల్ని హాస్టల్లో కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. చంద్రాయణ గుట్టలో హాస్టల్ ఉంది, అక్కడ పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఉంటుంది అంటే కొంతమంది వాళ్ళకి మేము మాట్లాడి వాళ్ళకి నచ్చి చెప్తామో, మన బస్సులో మనం ఇట్లనే ఉండకూడదు, మనం కూడా ఇట్లనే అయితే మన పిల్లలు కూడా అట్లనే అవుతారు, వాళ్ళకి ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలని మేము వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుందండి. మీరు ఒక మదర్ గా ఇప్పటివరకు ఎంతమంది తల్లులు మీకు సపోర్ట్ చేశారు? అంటే ఇలా కంపల్సరీ తల్లి పాత్ర చాలా గొప్పది, తల్లి పాత్ర లేకుండా పిల్లలు ఎదగడం ఇంపాసిబుల్. కరెక్ట్ మేడం, అదైతే అందులో మీకు సపోర్ట్ చేశారా మదర్స్? చాలా మంది చేస్తారు మేడం. ఎందుకంటే తల్లులకు తెలుసు మెయిన్ వాళ్ళ సమస్య ఏంటి, మనం ఫేస్ చేస్తున్నాం. ఇల్లు మెయింటెనెన్స్ చేయాలంటే మెయిన్ తల్లి రోలే ఉంటుంది. పిల్లల్ని కూడా మెయింటెనెన్స్ చేయాలంటే ఫస్ట్ తల్లిదే ఉంటుంది పాత్ర. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వాలనేది తల్లికి ఎక్కువ మెయిన్. కాబట్టి మేము ఫస్ట్ తల్లి నుంచే వాళ్ళ నుంచే మాట్లాడతాం మేడం. ప్రతి ఒక్క సమస్యకి మహిళనే ముందుంటది. మదర్సే ఎక్కువ మాకు సపోర్ట్ చేస్తారు. దాని ద్వారా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పిల్లల్ని చాలా మందికి జాయిన్ చేయడం జరిగింది మేడం. ఇంతకుముందు ఇది స్లమ్ ఏరియా కాబట్టి పిల్లలు ప్రతి ఒక్క బస్సులో కనబడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లని స్కూల్కి జాయిన్ చేయడం జరుగుతున్నారు. ఏదైనా ఫీజు విషయంలో కానీ, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన స్కూల్ ఫీజు విషయంలో కానీ అట్లాంటివి ఉంటే కూడా మేము పోయి మాట్లాడడం జరుగుతుంది. ప్రిన్సిపల్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే మేము పిల్లల పక్షాన పోరాడుతున్నాం. ఎవరు రారు, కాకపోతే అధికారులు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారులు వాళ్ళ ఎలక్షన్స్ టైంలోనే వస్తారు. మేము ఏంటంటే మా పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని మేము అందరం పోరాటం చేస్తున్నాం. ఇది ఒక మంచి పని కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు యాజ్ ఎ మదర్ గా ఇలాంటివి చేస్తే బాగుంటది, ఇంకా ఏం తీసుకెళ్తే బాగుంటది? గవర్నమెంట్ స్కూల్స్ లో కనీస వసతులు కూడా లేవు, మరి ఇప్పుడున్న వాటిల్లో ఉన్నంతలో అయినా ఓకేనా, ఇంకేమైనా చేస్తే బాగుంటుందా? మీరేం చెప్తారు? మాకు పిల్లలకు ఇక్కడ ప్లేస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ వీళ్ళకు ఆడుకోవడానికి కూడా ప్రాబ్లం చాలా అవుతుంది. వాళ్ళకు బాత్రూమ్స్ కూడా కరెక్ట్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేవు వీళ్ళకు. ఇంకోటి స్కూల్ యూనిఫామ్ అనేది ఒకటి గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే యూనిఫామ్ లేక కూడా పిల్లలు చాలా గలీజ్గా, ఎంత మంచి నీట్గా తయారు చేసినా కూడా గలీజ్గానే అదవుతున్నారు. ఇంకోటి ఏంటంటే స్టడీ కూడా ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో మాత్రం స్టడీ బాగానే ఉంది, కానీ చాలా మటుకు ఇక్కడ ఆడుకోవడానికి ఫెసిలిటీ లేదు. ఇంకోటి టీచర్స్ ఏం పట్టించుకోవట్లేరు అనేది చాలామంది అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. గవర్నమెంట్లో ఉన్నంత ప్రైవేట్లలో అయితే లేదు. ఎందుకంటే మా పిల్లలు కూడా మేము తెలియక ప్రైవేట్లలో వేసినాం, తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో వేసినాము. ఇప్పుడు వాళ్ళకి వసతులు మొత్తం ఇవన్నీ ఇక్కడ కల్పిస్తే ఇక్కడ గవర్నమెంట్ నాణ్యమైన కంపల్సరీ అందుతుంది మేడం. స్ట్రెంత్ కూడా చాలా పెరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఇక్కడ మారేడుపల్లి నియోజకవర్గం వాళ్ళు, సో మీకు తెలుసు అడ్డగుట్ట స్కూల్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, నిజంగానే పిల్లలు సపోర్ట్ చేస్తారా మదర్స్ అందరూ అనేసి, ఎలా ఉంటుంది? నమస్తే మేడం, నా పేరు జమున. నేను మారేడుపల్లి మదర్స్ కమిటీలో అది కో కన్వీనర్ మేడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లలకి చదువుల గురించి బస్తీల తిరిగి స్కూల్కి వెళ్ళని పిల్లల్ని మేము మదర్స్ తరఫున మాట్లాడి వాళ్ళకి స్కూల్కి పంపించి, ఇంకా ఏంటంటే స్టడీ గురించి కూడా వెళ్ళి స్కూల్కి విజిట్ చేసి సరిగా చెప్తున్నారా లేదా చూసి, వాళ్ళ టీచర్స్ స్కూల్ నీట్నెస్ ఉందా లేదా కూడా చూసి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి
చెప్పి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాలి, అందులో మంచి స్టడీ ఉందని వాళ్ళ పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించి స్కూల్లోకి పంపించడం జరుగుతుంది మేడం. బస్తీలల్లో తిరిగి ఇంకా పిల్లల గురించి టీసీల గురించి కూడా డిపిఓ ఇక్కడ నుంచి అయిపోతుంది 5th క్లాస్ వరకు ఇక్కడ ఉంది, 5th క్లాస్ అయిపోతుంది, మరి నెక్స్ట్ 6th క్లాస్ మరి మీ రెస్పాన్సిబిలిటీ అది మదర్ కి చెప్పి మీరు తీసుకెళ్లి జాయిన్ చేస్తాం మేడం. మదర్స్ ఓకే చెప్తారు, ఓకే చెప్తారు. స్కూల్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా గవర్నమెంట్ స్కూల్ కి ఎక్కువ ఇంట్రెస్ట్? అంటే ఈ మధ్య కొంచెం గవర్నమెంట్ స్కూల్లో నీట్నెస్ లేక, ఆయాలు సరిగా లేక, వాష్రూమ్స్ బాత్రూమ్స్ అక్కడికి వెళ్ళగానే వాతావరణం సరిగా ఉండట్లేదు కొంతమంది. అట్లా కూడా టీచర్స్ బాగున్నా కూడా స్కూల్ మెయింటెనెన్స్ సరిగా లేక కూడా కొంతమంది వెనకెళ్ళిపోతూ ఉంటారు. కానీ అందులో ఉన్నంత క్వాలిటీ ప్రైవేట్ స్కూల్లో ఉండడం లేదు. కానీ పేరెంట్స్కు చెప్తున్నాము మేము, అవగాహన కల్పించి పంపించే ప్రయత్నం చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. మేడం ఇక్కడ వసతులు కరెక్ట్ ఉన్నాయంటే ప్రైవేట్ అనేది మర్చిపోతుంది, అది మీరు చెప్పండి. నమస్కారం మేడం, నేను హైదరాబాద్ జిల్లా మదర్ కమిటీలో హైదరాబాద్ జిల్లా కో-కన్వీనర్. నా పేరు శాంతి. మేము కూడా బస్తీలో తిరుగుతుంటాము. అంటే ఇంటి దగ్గర ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అక్కడెక్కడ ఆడుకుంటూ తిరిగే పిల్లలు, ఇళ్ళల్లో పనికి వెళ్ళే పిల్లలు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కానీ వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో చేర్పించడం. ఈ మధ్యకాలంలో అంటే విద్య ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పటికీ కూడా పిల్లలకి మేము ఇట్లా ఎగ్జామ్ లాగా పెట్టాము. ఆ ఎగ్జామ్లో 3rd క్లాస్ పేపర్ ఇచ్చి రాయమంటే 10th క్లాస్ అబ్బాయి కూడా రాయలేకపోయాడు. అసలు క్వశ్చన్ అంతకు ముందు కూడా ఉంది మేడం. ఇది కరోనాకు ముందే పెట్టినాం మేము. దాని మీద లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, కలెక్టర్ వరకు ఇచ్చాం లెటర్స్. మళ్ళీ ఈ మధ్య కాలంలో 2 years అంటే ఇంకా మర్చిపోయినారు. కాకపోతే ఇంకా ఏంటంటే స్కూల్లో మౌలిక వసతులు చాలా అన్నీ కల్పిస్తే మాత్రం స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎట్లాగో ప్రైవేట్లో కట్టుకోలేకపోతారు ఫీజు. కాబట్టి అన్ని ఇక్కడ మనకు అనుకూలంగా ఉంటే కంపల్సరీ పేరెంట్స్ పంపించడానికి ఇష్టపడతారు. అదొకటి మాదొక డిమాండ్ ఏంటంటే స్కూల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి చేస్తే పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి రావడానికి ఇష్టపడతారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎన్బి ఫౌండేషన్ బాలల హక్కుల పరిరక్షణ కొరకు పనిచేస్తారు జిల్లా కార్యదర్శి గారు. సార్ మీ నేమ్? నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నేను బాల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముందుగా మన పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి మన బస్తీ మనబడి ప్రోగ్రాం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం. ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో స్కూళ్ళు స్టార్ట్ అయ్యి వారం 10 రోజులు గడుస్తున్నా అంటే ఏదైతే పథకం పిల్లల కొరకు ఏర్పాటు చేసిరో అది మౌలిక వసతులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇప్పటికి కూడా అందలే. ఇవాళ యూనిఫామ్స్ రాలేదు, టెక్స్ట్ బుక్స్ రాలేదు. అంటే పిల్లలకి ఏదైతే మనం అందరం ఆశించినామో మన ఊరి మనబడి ద్వారా లేకపోతే ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే విద్యా సామర్థ్యాలు మెరుగుపడతాయో అనుకున్నాం, అది ఇప్పటి వరకు కూడా ఇలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల పాఠశాలలు ఇంకా ఇబ్బందులు అలాగనే కొనసాగుతున్నాయి. దయచేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఆలోచించాల్సిన, ఇప్పుడు బడిబాట కార్యక్రమం నడుస్తుంది. బడిబాట కార్యక్రమంలో బడి చుట్టూ ఉన్న ప్రాంతంలో బాల కార్మికులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కానీ పిల్లలను తీసుకొచ్చే కార్యక్రమం జరగలే, తీసుకురాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మన దురదృష్టం అదే చెప్పలేం. 2.5 నుండి మనము ఈ పాండమిక్ పీరియడ్ నుండి పిల్లలంతా బళ్ళు నడవకపోవడం వల్ల బాల కార్మికులు అయ్యిండ్రు. వాళ్ళందరికీ మళ్ళీ పనులకు పోవడం వల్ల, స్కూళ్ళు స్టార్ట్ కాకపోవడం, పనులకు పోవడం వల్ల బాల కార్మికులు అయ్యారు. సో వీళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఈ బడిబాట కార్యక్రమం ఉంది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ లేబర్ తక్కువనే ఉన్నారు అని అంటారు. చాలా తక్కువ అనుకుంటారు. అది కాదు, ఆ స్కూళ్ళల్లో బస్తీలలో చైల్డ్ లేబర్ చాలా మంది. ఇలా మారడపల్లి మండలమే తీసుకుంటే 200 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో తీసుకురాలి. ఇక్కడ క్యాంపెయిన్ జరగలే. నేను నామిక వాస్తే బడిబాట అని స్కూల్ ఓపెన్ చేసి కూర్చున్నారే తప్ప కానీ ఆ చైల్డ్ టు చైల్డ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా హైదరాబాద్ నగరంలో కూడా 2000 మంది దాకా పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. వాళ్ళది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంకా చాలా ఉంటుంది. అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమము ప్రభుత్వం చేయాలి, అదొకటి చేయలేదు. ఇవాళ ఆ ప్రభుత్వం మీద చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. ఇలా రాష్ట్రంలో 26,000 స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 762 స్కూళ్ళు ఉన్నాయి. వీళ్ళు చేయాలనుకుంటే 762 స్కూళ్ళకు హైదరాబాద్లో మన ఊరి మన బడిలో సెలక్షన్ చేయలే. వాళ్ళకు సౌతి తల్లి ప్రేమ,
ఎందుకంటే 239 స్కూళ్ళని మాత్రం తీసుకుంది. మరి మిగతా స్కూళ్ళని కూడా తీసుకొని ఇవాళ ప్రభుత్వము రైతు బంధు ఎవరు అడగలేదు, ఉన్నోనికి లేనోనికి ఇచ్చినారు. మరి పేదల పళ్ళు, పేదలకు చదువు రావాలి, పేదల స్కూళ్ళు బాగుపడాలనుకున్న మీకు ఇవాళ అన్ని స్కూళ్ళను 762 స్కూళ్ళను కూడా మీరు హైదరాబాద్లో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 26,000 స్కూళ్ళను తీసుకొని మీరు మనవరి మనబడిలో తీసుకొని ఈ స్కూల్ను బాగు చేయాలి. ఇప్పటికి కూడా మన బస్తీ మన బడిలో ఏం జరుగుతుంది, టిక్ చేసే కార్యక్రమం. ఒక స్కూల్లో కూడా సెలక్షన్ చేసుకునే విధానంలో వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారంటే మంచి ఉన్న స్కూల్ టాయిలెట్ టిక్ చేసుకుంటూ, ప్రహరీ గోడ ఉంటే ప్రహరీ గోడ టిక్ చేసుకుంటూ ఇవాళ విద్యను అందించాలి అనుకున్నప్పుడు మీరు సఫిషియెంట్ టీచర్లను అన్ని ఏ విద్యలో అవన్నీ సమస్యల పరిష్కారం కూడా కనియారు. ఇవాళ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అన్నారు. గతంలో కూడా హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, క్లాస్ వైజ్ అప్గ్రేడ్ అంటారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అది. తల్లిదండ్రులు ఎవరు అమాయకులు కాదు. ఇవాళ ఎవరు ఏం చేస్తారు చూస్తారు, మసిపూసి మారడికాయ చేస్తా అంటే కుదరదు. ఇవాళ నువ్వు ప్రత్యేకమైన వింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం టీచర్లను పెట్టినా, ఇంగ్లీష్ మీడియం రూములు పెట్టినా, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇచ్చినా ఇక్కడ జరగలే. ఎట్లా వస్తారు పిల్లలు స్కూళ్ళకు? ఎస్, నేను ఏమంటే ఇవన్నిటిని ఇంగ్లీష్ మీడియం అని చెప్పినప్పుడు, ఇంగ్లీష్ మీడియం బోధనం అన్నప్పుడు ఇవన్నిటిని సఫిషియెంట్ ఏర్పాటు చేయి. మీరైతే మన ఊరి మన బడి రాష్ట్ర వ్యాప్తంగా 7,300 కోట్లు బడ్జెట్ పెట్టి ఎక్కడ చేస్తారు? నిజంగానే ఈ స్కూల్ కి నిధులు ఇవ్వలేదా సార్? మరి నిధులు ఏం లేవు. ఇక్కడ ఏముంది, ఈ స్కూల్నే సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉదాహరణకి ఏసీఆర్ స్కూల్ ఉంది, ఇక్కడ ఏం సిచ్యువేషన్ ఏముంది? ఎందుకు పేరెంట్ పంపాలి చెప్పు? మీరు ఇచ్చే మధ్యాహ్నం భోజనానికి పంపిస్తారా? మీరు ఇచ్చే బట్టలకు పంపిస్తారా? ఎప్పుడు వస్తాయి బట్టలు? పుణ్యకాలం అయిపోయినాక, అకాడమిక్ అయిపోయినాక బట్టలు వస్తాయి. ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ రాలేదు. తల్లిదండ్రులు ఎలా పంపుతారు? అంటే వాళ్ళు ఏం అమాయకంగా ఏం లేరు. నా పిల్లగాడు క్వాలిటీ కావాలి, నా పిల్లలకు మంచి చదువు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఇవాళ పేదల బళ్ళను మంచి సక్సెస్ చేయాలి, పేదల బళ్ళను మంచి ఏర్పాటు చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మనం గమనించాల్సింది, ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ లేకపోతే సమస్య ఎలా పరిష్కారం అవుతుందో, ఒక్కరోజు లేకపోతే సమస్య ఎలా ఉండిపోతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 33 మంది డిఓలు ఉండాలి. ఎంతమంది? 10 మంది డిఓలు. అదే ఎంఈఓలు ఎంతమంది ఉండాలి? 594 మంది ఎంఈఓలు ఉండాలి. ఇలా 17 మంది. వీళ్ళ పర్యవేక్షణ ఏమవుతుంది? ఎవరు పర్యవేక్షణ చేయాలి అంటే పోలీస్ స్టేషన్ల సమస్య పరిష్కారానికి ఇమీడియట్లీ ఇది అవుతుంది. మరి పిల్లల సమస్య పరిష్కారానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఇలా ఇవన్నీ మౌలిక వసతులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇవన్నిటిని సఫిషియెంట్ గా మీరు ఏర్పాటు చేసినప్పుడు. ఈ స్కూల్లో తెలిసింది ఏంటంటే ఈవెన్ ప్రిన్సిపల్ కూడా లేరు, ఒక ఇన్ఛార్జ్ పెట్టేసి ఒక 4 టీచర్స్ మాత్రమే. మేము ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్ లో మాకు తెలిసిన కొన్ని నిజాలు ఇవన్నీ. ఎస్, కరెక్ట్. మీరు మంచి విషయం అడిగారు. ఎక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంలు లేరు. వాళ్ళ హై స్కూల్లో కూడా ఇన్ఛార్జ్ హెచ్ఎంలే ఉన్నారు. వాళ్ళు టీచర్లు ఏమో వాళ్ళు సుఖంగా ఉన్నారని అనట్లేము. వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలన్నది కూడా మన అందరి పైన ఉంది. ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మన ఊరి మన బడిలో ఏమైతే ఉపాధ్యాయులను ఇస్తానో, ఇంగ్లీష్ మీడియం బోధనకు అన్ని మెటీరియల్ ఇస్తానన్నా, ఇవాళ ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏరియాలలో కేజీబీవీలో ఆడపిల్లలు ఇప్పటికీ వాళ్ళకు రావాల్సిన హైజెనిక్ కిట్ కూడా అందాలి. ఇలా అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రతిష్టాత్మకంగా ఒక సంవత్సరం ఇంత ఇచ్చేసి వాళ్ళ రైట్ కదా, ఎందుకు ఇలా ప్రభుత్వంలో బంగారు తెలంగాణలో ఇన్ని చేస్తున్నా అన్ని చేస్తున్నా అని చెప్పేసి ఇలా ఆడపిల్లల పట్ల ఒక వివక్షత, ప్రభుత్వ పాఠశాలలో వివక్షత. ఇంకోటి మనం అందరం చూస్తున్నాం, ఇక ప్రైవేటు పాఠశాల విషయాలు మీ అందరు తెలిసిన విషయం. వాళ్ళు 50% ఫీజులు పెంచుకోమంటే వాళ్ళు ఉన్నది ఉన్నాడు. ఇలా గతంలో కూడా తెలంగాణ వచ్చినాక ఎమ్మెల్సీ పెద్ద ఆయన చెప్పిండు, రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాల విద్యను ప్రైవేట్ పరం చేయాలని కంపల్సరీ అదే ఉంటుంది. ఏదన్నా ఒకటి చేసినా పర్లేదు, పిల్లల క్వాలిటీ కొరకు. కానీ వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు. ఇవాళ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ పర్యవేక్షణ జరిగి పిల్లలకు ఫీజుల విషయంలో నియంత్రణ జరుగుతుంది? మిగతా రాష్ట్రాలలో జరుగుతుంది. మిగతా రాష్ట్రం ఏ రేషియోలో పెంచుకోవాలో ఉంది. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతి ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ మన ఊరు మన బడి బడ్జెట్ కింద ఇంత కేటాయించినప్పుడు తల్లిదండ్రులకు ఒక నమ్మకం రావాలి, పంపిస్తామని నమ్మకం. మీరు మసిపూసి మారడికాయ చేసిరే తప్ప నమ్మిస్తామని పేరెంట్స్కి నమ్మకాన్ని కలిగించలేదు. ఇవన్నీ ఏర్పాటు చేస్తామని కల్పించారు. ప్రైవేటు పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు వాళ్ళు సుఖంగా ఉన్నారని అంటలేదు, వాళ్ళు కూడా విపరీతమైన బాధలో ఉన్నారు. ఇలా ప్రైవేటు గవర్నమెంట్ బడికి పోతేనే ఒక బాధ, ప్రైవేటు బడికి పోతేనే ఫీజుల బాధ. వీళ్ళిద్దరి మధ్యన చూసినా ఇలా విద్య రావట్లేదు. ఇలా విద్యా విధానంలో మార్పు జరగాలి.
ఇలా మన మదర్స్ అసోసియేషన్ సిఆర్పిఎఫ్ నుండి ఒక పోరాటం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇలా మన దురదృష్టవశాత్తు కరోనా వచ్చి ఇంత అంత చదువుకున్న పిల్లగాడు మళ్ళీ 5 ఏళ్ళకి వెనుకబడింది. ప్లస్ ఇలా మనం గతంలో కూడా మేము బస్తీలల్లో 3వ తరగతి సామర్థ్యాలు 8-9 పిల్లలకు అసెస్మెంట్ చేస్తే వాడికి అంటే రాలే. ఎవడు బాధ్యత? టీచర్, పేరెంట్ బాధ్యత కాదు కదా, టీచర్ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. వీళ్ళకు ఎట్లా విద్యను అందించాలని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే అది సాధ్యమవుతుంది. ఇక ప్రభుత్వమే కనుక ముందుకొచ్చి ఇవన్నీ చేస్తే ఇలాంటి ఎన్జిఓస్ అవసరం కూడా స్కూల్స్ కి పట్టదు. అంటే వేరే ఏదైనా చేయొచ్చు, ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడానికి వీటన్నిటికీ యూస్ అయ్యే ఎన్జిఓస్ ఆల్రెడీ ప్రభుత్వం చేయాల్సిన దాన్ని కూడా ఎన్జిఓస్ చేస్తున్నాయి. ఒకటి వీళ్ళొక లాజిక్ మేడం, వీళ్ళు చెప్పింది కూడా మన ఊరు మన బడిలో మన పూర్వ విద్యార్థులు ఉంటారు, బస్తీ వాళ్ళు చూసుకున్నామంటే నేనేమంటే మీకు చేసుకుంటే వాళ్ళు ఎవరికి ఇంత చిత్తశుద్ధి ఉంటుంది, ఎవరు వస్తారు? ఇలా మీరు లాజిక్ ఒకటి చూడండి. రైతు బంధు డబ్బున్నోనికి మేలు జరిగింది, అది ఎవరు అడిగిరు? నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా పేదల బళ్ళకు పెట్టు, ఈక్వాలిటీ వస్తుంది, సమానమైన హక్కులు వస్తుంది. ఇవాళ మనం గమనించండి, వీళ్ళు చేయాలనుకున్న చిత్తశుద్ధి ఉంటే ఎడ్యుకేషన్ మీద స్కూల్ ఏర్పాటు చేయాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, టీచర్లు ఏర్పాటు చేయాలనుకుంటే వీళ్ళకి ఆలోచనతో డబ్బులు ఎట్లా సంపాదించాలి, ప్రభుత్వాలు నడిపించాలనే ఉంది. ఇలా నువ్వు ఒకసారి రహదారులు వెళ్ళిపో, వైన్స్ మార్ట్లు పెట్టిర్రు, వైన్స్లు ఉన్నాయి. ఇలా గల్లీకి బస్సు లేని ప్రాంతంలో వైన్స్ పోతుంది, ఒక టీచర్ పోతానికి నువ్వు ఏర్పాటు చేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది. టీచర్ బస్సు ఎందుకు కల్పించాలంటే టీచర్ ఎందుకు పంపవాడికి ఆ ఊరికి? 100 మంది ఫ్యామిలీస్ ఉన్నప్పుడు 100 మంది 30 మంది పిల్లలు ఉంటారు. నువ్వు టీచర్ వేయడానికి సులువైన మార్గం ఏర్పాటు చేయి, కానీ బస్సు లేని ప్రాంతానికి మద్యం పోయడానికి నీకు అలాంటి ఆలోచన ఉంది కనుక దయచేసి మనం అందరం గమనించాల్సిందే. ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్ లో సాయంత్రం అయితే ఇది ఒక బార్ల అడ్డా, అంటే ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ కూర్చొని అందరూ బార్ని తలపించే స్థాయి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పారు. ఇలాంటి గతి ఒక ప్రభుత్వ స్కూల్ కి ఎందుకు పట్టింది? ఒకటి మీరు మనం ఇక్కడ ఈ స్కూల్ చూసిన ఇక్కడ కమ్యూనిటీ ఉండరు కనుక చెప్పారు. హైదరాబాద్లో చాలా స్కూళ్ళ పరిస్థితి అదే. ఇలా కొన్ని 239 స్కూళ్ళు సెలెక్షన్ చేసుకున్న దాంట్లో 30-40 స్కూళ్ళు కమ్యూనిటీ హాల్లో ఉన్నాయి. ఇంకా హైదరాబాద్లో చాలా ఉన్నాయి కమ్యూనిటీ హాల్లో. కమ్యూనిటీ హాల్లో మీరు స్కూల్ ఏర్పాటు చేసి పక్కడబందీగా ఆ స్కూల్ విద్యను అందించేటట్టు చూడండి స్కూల్లో. ఇంకొకటి, గతంలో కూడా సెంట్రల్ ప్రభుత్వం నుండి స్కావెంజర్కు డబ్బులు ఇచ్చి స్కూల్ శుభ్రత చేయాలని ఉండే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము పెద్దగా చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళకి గ్రామాలలోనే గ్రామ పంచాయతీలకు అప్పచెప్తే వాళ్ళు రోడ్లు ఊడ్చాలన్నా స్కూల్ ఊడ్చాలన్నా ఇది వారానికి ఒకసారి ఊడుస్తుంది. ఇలా మేము కొన్ని స్కూళ్ళు తిరిగితే టాయిలెట్లు శుభ్రతం చేయడానికి ఎవరు టీచర్ చేయాలన్నా అని అంటుంది, మేము చేయాలన్నా అంటుంది. అంటే ఎందుకు ఆ పరిస్థితికి తెచ్చారు? మీకు ఆ స్కూల్ను బాగు చేయాలని, విద్యా వ్యవస్థను బాగు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఒక న్యాయాన్ని ఏర్పాటు చేయండి. ఈ రాష్ట్రంలో 2000, 5-6 వేలు ఇచ్చి ఒక ఆయాన్ని పెట్టలేని పరిస్థితి ఉందా? స్కూల్ విద్యా వ్యవస్థ ఉందా? సో దయచేసి ఏంటంటే మార్చాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, మనకు తెలిసి ఇలా అందరూ స్పందించాలి. ఇది పాలిటిక్స్ కావాల్సిందే. ఇలా గల్లీకి విద్యా మార్పు రావాలంటే పాలిటిక్స్ జరగాల్సిందే. ఇలా గల్లీకి నీళ్లు రావాలి, రేషన్ కావాలంటే పాలిటిక్స్ నడుస్తుంది కదా. ఆ పాలిటిక్స్ అందరు, నా ఇంటికి నీళ్లు రావాలి, నా బస్తీకి నీళ్ళు రావాలి, అందరూ కొట్లాడతారు. కానీ మన నా బస్తీలో ఒక స్కూల్ ఉంది, 1000 మంది పిల్లలు ఉండరు, ఆడ టాయిలెట్ లేదు, మంచినీళ్ళని ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థను ఎవరో ఒకరు చేస్తారనే కాదు, ఇలా ఒక లాజిక్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం కూడా. అయ్యా మేము బడి ఇచ్చినాము, టీచర్ ఇచ్చినాము, స్కూల్ ఇచ్చినాము, ఉపాధ్యాయులను ఇచ్చినాం, మంచినీళ్ళు ఇచ్చినాం, పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం ఇచ్చినాం, యూనిఫామ్లు ఇచ్చినాం, అన్నీ ఫ్రీ ఇచ్చినాం, కానీ మాదేముంది అని చేతులు దులుపు. కానీ దాన్ని కాపాడుకోవడానికి ఒక ఎస్ఎంసీని ఇచ్చినామని చేతులు దులుపుకుని వాళ్ళ మైగ్రేషన్ మొదటి జనరేషన్ కమ్యూనిటీ ఏడొచ్చే టీచర్ తోటి కొట్లాడతారు, ఏడ మంచిని లేవని కొట్లాడతారు. ప్లస్ నువ్వు ఇవ్వాల్సిన ఆలోచన ఎవరికి ఇవ్వాలి? వీళ్ళని కూడా స్ట్రెంగ్ చేయి, తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిపి. ఇవాళ నేను పొద్దుంతా ఇంత డైలీ 100-200 పనికి వెళ్తే సంపాదించుకొని నేను వస్తా, నన్ను ఎస్ఎంసీ కంపెనీ సభ్యుల నుంచి నేను డ్యూటీ డుమ్మ కొట్టుకొని ఉండాలన్నా. సో ఇట్లా విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. మీరు ఎవరికైతే ఎస్ఎంసీ కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం, ఇప్పటి కూడా 4-5 years అవుతుంది, నేను విద్యా కమిటీలను బలోపేతం చేసే ఆలోచన లేదు. ఒకవేళ విద్యా కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వాలనే ఆలోచన లేదు. ఇవన్నీ చూస్తే అంటే ఒక కమ్యూనిటీలో ప్రభుత్వము చాకచక్యంగా తప్పుకునే ప్రయత్నం చేసింది. సో కమ్యూనిటీ కూడా అందరు బాధ్యత తీసుకోవాలి.
నా బస్సులో నా బడి ఉంది అంటే వీళ్ళందరూ తెలియదు. హైదరాబాద్ నగరంలో ఇంత మంచి అపార్ట్మెంట్, ఇంత మంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాల కార్మికులు ఉన్నారు, స్కూళ్ళు బాగాలేవు, ఇవన్నీ తెలుసు. కానీ నాకేంది లేని ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వం ఇలాంటి ప్రతిష్టాత్మక మన ఊరి మన బడి ఎట్లా పెట్టిందో వీళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఇలా పట్టణ ప్రగతి జరుగుతుంది. ఏ ఎమ్మెల్యే పోయి స్కూళ్ళను సందర్శించిండు, ఏ కార్పొరేటర్ పోయి స్కూళ్ళను సందర్శించిండు. వీళ్ళందరినీ మీ పరిధిలో ఒక భాగంగా తీసుకొని అందరు సమిష్టిగా పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. పాలిటిక్స్ లేకపోతే ఏ వ్యవస్థ సక్సెస్ కాదు. దయచేసి మనం అందరం ఏం చేద్దాం, ఇప్పుడు ఎస్ఎంసీ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, మదర్స్ కావచ్చు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, మీడియా మిత్రులు అందరూ కలిసి స్కూళ్ళను బాగు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేని క్లియర్ అయింది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లో 7,300 కోట్లు పెట్టి తీర్మానం చేసి బడ్జెట్ పెట్టి చేయాలి, తీర్మానం చేయాలి, ఏదో నా బాడో ఆ బాడో తీసుకొచ్చి ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. చేయాల్సిన ఇప్పుడు 239 స్కూల్ అన్నావు, ఎక్కడ స్కూల్ పటిష్టంగా మంచి చేసినావో చెప్పి. బాత్రూమ్ ఉంటే మంచినీళ్ళు ఉంటే టీచర్లు. సో ఇలాంటి ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. దయచేసి ఇంకా మనం అందరం ఈ స్కూళ్ళ పైన అందరూ పాలిటిక్స్ పక్కన పెట్టి నా బస్సులో విద్యా వ్యవస్థను మార్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇవాళ చూడ ఒక బాసర ఇన్సిడెంట్ చూసినాం. పిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు కనుక ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం తలొచ్చి దిగొచ్చేసరికి వచ్చింది. ఇవాళ విద్యలో మన రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పాండమిక్ పీరియడ్లో ఒక తప్పుకునే ప్రయత్నం చేసింది. ఏంది ఆన్లైన్ క్లాస్ అని. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న క్రమంలో కూడా ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు అని 1 నెల ఓపెన్ చేసింది. అప్పుడు 1 నెల ఓపెన్ చేసిందంటే ఇక అప్పటికే ప్రైవేట్ పాఠశాలలు కిటికీల ద్వారా ఫీజులు వసూలు చేసుకుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా డోర్లే ఓపెన్ చేసి వసూలు చేసుకోమని నెల రోజులలో పూర్తిగా వసూలు చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఆన్లైన్ తోటి చదువు రాదని మనకు స్పష్టంగా తెలుసు. ఇలా ఈ స్లమ్ ఏరియాలలో ఈ పిల్లలకు చదువు ఎలా సాధ్యమవుతుంది? మనం స్పష్టంగా చూసినాం. ఇంటర్ మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న ఇంటర్ పిల్లలకు 5 లక్షల మంది రాస్తే 2,05,000 మంది పాస్ అయ్యారు, 2,500,000 పాస్ అయ్యారు. మిగతా వాళ్ళు పాస్ కాలేదంటే ఆన్లైన్ ద్వారా అంత విద్య అందలేకపోయింది అని అర్థం. అలాంటి ఇంటర్ చదివిన పిల్లలకే విద్య అందలేదంటే ఇలాంటి స్లమ్ ఏరియాలలో, ఇలాంటి ప్రైమరీ స్కూళ్ళలో సెల్ ఫోన్లలో విద్య సాధ్యమవుతుందా? సో వీళ్ళన్నిటిని చూసుకుంటే ఏదో కాలం అట్లా వచ్చింది కనుక, ఆ పరిస్థితి అట్లా వచ్చింది కనుక నెక్స్ట్ స్కూల్ రీఓపెనింగ్ అయినాక వీటన్నిటిని ఎలాంటి పిల్లలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు, ఉపాధ్యాయులు అన్నీ ఏర్పాటు చేసుకొని మంచి గడిచిపోయిన 2.5 సంవత్సరాల కాలాన్ని మనం పిల్లలకు ఆ విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన మనం అందరం కృషి చేయాలి. అంటే ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ల మీద పెట్టే ఆలోచన ఎడ్యుకేషన్ మీద పెట్టాలి. ఇలా ఆర్టీ చట్టం వచ్చి 2009 అయింది. ఎక్కడ ఇంప్లిమెంటేషన్? చట్టంలో మస్తు రాసుకున్నాం. ఉచిత నిర్బంధ విద్య, అన్నం, బాల కార్మికులు లేకుండా సమాజం చూస్తే హైదరాబాద్లో బాల కార్మికులు, రాష్ట్రంలో బాల కార్మికులు లేకుండా చూడాలని ఆర్టీ చట్టం చెప్పింది. మౌలిక వసతులు ఇవ్వాలని చెప్పింది. ఎక్కడ ఇచ్చిర్రు? ఎవరికి సాధ్యం కాలే. ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితులు లేరు. ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి, ఉపాధ్యాయులను ఇచ్చే పరిస్థితులు లేరు. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక తక్షణమే మనం అందరం ఇంకా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఆ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంకా సిఆర్పిఎఫ్, మదర్స్, ప్రతి పేరెంట్స్ అసోసియేషన్ అందరం కలిసి అధిక రాజకీయ పార్టీలకు అతీతంగా మనం అందరం కొట్లాడినప్పుడే విద్యా వ్యవస్థ సాధ్యమవుతుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి ఇప్పటికీ నిమ్మకు నీరెట్టినట్టే ఉన్నది. ఈ లోపాలన్నీ మర్చిపోతారు, మమ్మల్ని ఎవరు అడుగుతారు అనుకుంటారు. అది ఎన్నడూ అనుకోకు. దయచేసి ప్రభుత్వము మీ స్కీమ్ల మీద, మీ రైతు బంధుల మీద, పెన్షన్ల మీద ఉన్న సోయి, గోయిన్స్ల మీద ఉన్న సోయి విద్య మీద పెట్టడానికి మనం కృషి చేయాలి. ఎక్కడ విద్యా వ్యవస్థ కూడా చాకచక్యంగా తప్పుకుంటుంది. ఇవాళ మేము ఆ చట్ట ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తున్న క్రమంలో పాఠశాల అంటే పాఠశాల ఇచ్చినాం, భోజనాలంటే భోజనం ఇచ్చినాం, బట్టలంటే బట్టలు, పుస్తకాలంటే ఇచ్చి తప్పుకున్నాం. దాన్ని కాపాడుకోవడానికి ఎస్ఎంసీ కమిటీని ఇచ్చామని తూర్పుకుంది. అంతే. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు, ఎవరు రావట్లేదు. ఇంకొకటి, ఇలా కమ్యూనిటీలో కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఒక గుడి చైర్మన్ ఎవరో ఒక చోట మాట్లాడిస్తే గుడి చైర్మన్ అని చెప్పి గల్లేరేసుకొని చెప్తారు. ఎస్, నేను పలానా గుడి చైర్మన్. అయ్యా, ఈ సొసైటీలో ఎస్ఎంసీ కమిటీ సభ్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నేను పలానా బడి చైర్మన్ అని గల్లేరేసుకునే వాతావరణం రావాలి. గల్ల ఎప్పుడు వేసుకోవాలి, బడి చైర్మన్ అని చెప్పుకునే వాతావరణం వచ్చినప్పుడు ఆ స్కూల్ బాగుపడుతుంది. ఇలా స్కూళ్ళు ఇలా టీచర్లను కూడా అనడానికి వీల్లేదు. ఒక సమస్య వచ్చింది, ఇక్కడ మౌలిక వసతులు లేవు, ఈ టీచర్ల ప్రాబ్లం ఉందని డిపార్ట్మెంట్కి తీసుకెళ్తే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేటట్లేదు. ఉన్న 30 మంది చక్కగా చూసుకోవమ్మా, ఏం చెప్తామని ఒక వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. కనుక దయచేసి మనం అందరం ఈ ప్రభుత్వం పైన ఈ ఎస్ఎంసీ కమిటీ సభ్యులను అందరినీ కూడా మనం బలోపేతం చేసి
ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ విద్యా విధానంలో చాలా మార్పులు అయితే రావాలి అని చెప్పేసి ఎంబీ ఫౌండేషన్ లక్ష్మీనారాయణ గారు ఇప్పటి వరకు చెప్పారండి. నిజంగా ప్రభుత్వమే దిగొచ్చి ఇవన్నీ చేస్తే, కనీస వసతులు కల్పిస్తే ప్రైవేటు విద్య కూడా అవసరం కూడా లేకుండా ఉంటుంది. విద్యను పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికే ప్రభుత్వాలు అంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మనం చేసిన ఇంతకుముందు ప్రోగ్రామ్కో లేదంటే వాళ్ళకి మనసు వచ్చి మానవత్వం ముందుకొచ్చిందో తెలియదు. ఈ ప్రభుత్వ విద్యా విధానంలో చాలా మార్పులు రావాలని కోరుకుంటూనే ఒక ఆహాన్ సంస్థ నుంచి ఇన్ఫోటెక్ వాళ్ళు వచ్చేసి ముందుకొచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకుని మా వంతు కృషి మేము అందిస్తాము, మా వంతు మేము చేయాల్సిన సహాయం చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు చేశారండి. అదంతా చూస్తూనే ఉన్నారు.